హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ కీర్తి. ఈరోజైతే నేను పండుకప్ప చేపతో ఫ్రై అయితే చేస్తున్నానండి. ఇవైతే ఒక 50 రూపీస్ అనమాట. మా వీధిలోకి వస్తే తీసుకున్నాను. ఇంక ఇవైతే తీసుకుని క్లీన్ చేసుకుని ఉప్పు వేసుకుని నీట్గా ఇట్లయితే క్లీన్ చేసుకున్నాను. ఇవైతే ఈరోజు ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. అంటే నేను ఇట్లా చిన్న చేపలు ఫ్రై చేయటం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఎట్లా వస్తాయో చూడాలి. ఇంకా ఫ్రై చేసే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా వీటిలోకి పెరుగు, ఇంకా నిమ్మరసం, ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఇవైతే ఫ్రెష్ తీసుకోవాలండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. టేస్ట్కి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, కొంచెం తీసుకున్నానండి ఇంకా కారం, కొద్దిగా పసుపు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట. నేనైతే మసాలాలు ఏమి యూజ్ చేయలేదండి. ఇవైనా టేస్ట్ బాగుంటాయి వేసినా సరే. ఇంక ఇట్లా కలుపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేనైతే ఒక 2 అవర్స్ పెట్టుకున్నానండి ఫ్రిడ్జ్లో. పెట్టుకున్న తర్వాత ఇంక 2 అవర్స్ తర్వాత తీసి ఇట్లా బాండీ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత మొత్తం మసాలాలు ముక్కలకైతే పట్టినాయి అన్నమాట ఇట్లా. ఇంకా నూనె కూడా వేడైపోయింది. ఇంకా ఈ ఫిష్ ముక్కలు అయితే ఈ నూనెలోకి వేసుకుంటున్నాను. ఒక్కొక్కటిగా వేసుకుంటున్నానండి. ఇట్లా చేయండి, మసాలాలు ఏమి యూజ్ చేయకుండా చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే.